హోమం చేపించుకోవాలమ్మా ఎప్పుడైనా కూడా. మహాచండి యాగం కానీ, హోమం కానీ, లేకపోతే అమ్మవారు పత్తింగిరి మాతది కానీ, ఇలా అమ్మవారిది చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. హోమములు వచ్చే రిజల్ట్ ఈ యంత్రతంత్రాల మంత్రాల వల్ల వీళ్ళు మేము చెప్పే ఏ దాని వల్ల కూడా ఎక్కువ రాదు, దానివల్లనే ఎక్కువ వస్తుంది. అరకత బరకత లేదంటే కూడా లక్ష్మీ కుబేర, లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది. అవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలమ్మా. నమ్మకం గల గురువుని పట్టుకొని మీరు అంతో ఇంతో ఖర్చులు పెట్టుకొని చేసుకోవాలి. కానీ ఈచ్ ఎవరి వన్ దగ్గరికి పోతూ ఉంటే ప్రతి ఒక్క మనిషి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు, మీకు అనుమానాలు పెరిగిపోతుంటాయి. ఎక్కడ కరెక్ట్ అవుతుందో ఎక్కడ కరెక్ట్ కాదో కూడా మీకు కూడా. ఎందుకంటే నేను ఒక యంత్రం ఇస్తే ఆ యంత్రం తీసి పక్కకు పడేసి మళ్ళీ నువ్వు ఇచ్చింది పెట్టుకుంటారు, మళ్ళీ నీది ఇచ్చింది పక్కకు పడేసి మళ్ళీ ఇంకోరిది ఇచ్చింది పెట్టుకుంటారు. అప్పుడు నీకే ఎక్కడ ఇది కాదు. కాబట్టి ఆ రకంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను నా వల్ల అయినంత వరకు మంచి మాటలు చెప్పి వాళ్ళకు కూడా ఒక చైతన్యం తీసుకురావాలి. ఎక్కువ ఫస్ట్ ఒకటే చెప్తా, ఎప్పుడైనా కూడా ఒంట్లో పుట్టిందని కూడా ఎవరో చేసిందని మాత్రం అనొద్దమ్మా.